ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఓకే. చాలా కమెంట్స్ లో కూడా నేను చదివాను. సో మరి జనాల యొక్క కమెంట్స్, వాళ్ళ యొక్క క్వశ్చన్స్ అన్ని మీకు స్ట్రైట్ వేలో అడుగుతా, మీరు జెన్యూన్ గా ఆన్సర్ చెప్తారా? జెన్యూన్ గా ఆన్సర్ చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ ప్లీజ్. తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. హర్షిత ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. నమ్మేనరా నిన్ను. నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఎట్లా చేస్తారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు చేయడం కరెక్టేనా? నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా అనుకోండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. భారతదేశంలో నలుమూలల యువత ఎందుకు బెట్టింగ్ ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా. ఇక్కడే ఒక కిటుకు ఉంది. ఏం చేద్దామంటావు మరి? ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది. అవునా, నిజమా? ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి తెలుసా? అంటే అది భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? టెలిగ్రామ్ లో అంటే మీకు కూడా ఒక అకౌంట్ ఉండి మీరు పర్సన్స్ అందరినీ, పీపుల్ అందరినీ కూడా యాడ్ చేసి లేదు గేమ్ ఆడిస్తున్నారు అనేది కూడా వినడం జరిగింది. ఉంటుంది. అదే కాకుండా వీడి టెలిగ్రామ్ ఛానల్ లేదు, అది ఫాల్స్ ఎలిగేషన్. మేము ఏ రోజు కూడా ఏది యాడ్ చేయలేదు. 1,00,000 మందితోని ఒకటే టైంలో ఒక 1 minute క్యాసినోలు ఆడిస్తే అదెంత పెద్ద క్రైమ్. నేను ఇంకొక ప్రూఫ్ మీకు చూపించాలనుకుంటున్నాను, మీకు సంబంధించింది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది బయటకు లీక్ అయింది. మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇది మీ అకౌంటేనా? నాదే. దాన్ని బేసిక్ ఏమంటారంటే బ్యాంక్ స్టేట్మెంట్ అన్నారు, అది ఇన్వాయిస్ అంటారు. మీరు ఒక ఇంటర్వ్యూకి 100 కోట్లు తీసుకుంటున్నారు అన్నదానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది, చూపించమంటారా? నేనా? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీరే. దీన్నే ఇన్వాయిసెస్ అంటారు. ఎవరు ఎన్నైనా సృష్టించవచ్చు. 100 కోట్లే అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో.